మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దామా? చూద్దాం. చికెన్ 65 కావాల్సిన పదార్థాలు: చికెన్, పెరుగు, కార్న్ఫ్లోర్, పసుపు, జీరా పౌడర్, అల్లం ఎల్లిగడ్డ, శనగపిండి, గరం మసాలా, ఫుడ్ కలర్, ధనియా పౌడర్, మైదా. సో చికెన్ 65కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, దాని తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము. సో సంధ్య గారు ఎలా చేస్తున్నారు? ఫస్ట్ బౌల్ తీసుకోవాలండి. ఓకే చికెన్ కడిగి పెట్టుకోవాలి. ఓకే దాన్ని ఇందులో వేసేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం జీరా పౌడర్, ధనియా పౌడర్, మిర్చి పౌడర్, శనగపిండి, కార్న్ఫ్లోర్, మైదా, కొంచెం పెరుగు, పేస్ట్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కలర్, గరం మసాలా, సాల్ట్. సో ఇది డీప్ ఫ్రై చేస్తారు కదా ఇప్పుడు? ఆయిల్ వేడి చేసుకోవాలి చేసుకోవాలి కదా. సో ఇంట్లో నాన్ వెజ్ రెసిపీస్ ఎక్కువగా చేస్తూ ఉంటారు? ఎక్కువ చేస్తాం. ఓకే, అంటే స్నాక్ లాగా చేస్తారా, కర్రీస్ లాగానే ఎట్లా చేస్తారు నాన్ వెజ్ని ఎక్కువ? ఎక్కువ కర్రీ చేస్తాను, బిర్యానీ చేస్తాను. ఓకే ఎక్కువ ఫిష్ ఫ్రై చేస్తాను. పిల్లలకి చాలా ఇష్టం ఫిష్ ఫ్రై అంటే. ఓకే ఫిష్ ఫ్రై చేస్తాను. ఇది ఒక 1/2 అవర్ పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ పెట్టుకుంటే దీనికి అంతా పట్టేస్తుంది మసాలా. అప్పుడు తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం ఇలా ఒక్కొక్క పీస్ సింగిల్గా వేసుకోవాలి. చికెన్ మంచిగా ఫ్రై కావడానికి, లోపల కూడా రావడానికి, మెత్తగా క్రిస్పీగా రావడానికి చిన్నగా మంట పైన పెట్టుకొని చేసుకోవాలి. కలర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది, అందుకు నేను కలర్ యాడ్ చేశాను. ఇంకా పొద్దున్నే లేచి అంతా పని చేసుకొని పిల్లలకి బాక్సెస్ కట్టేసి వాళ్ళు ఈవెంట్స్కి వెళ్ళేసి వస్తారు. ఈవెంట్స్కి వెళ్ళొచ్చి వాళ్ళు ఏమేమి చేస్తారో అంతా చెప్తారు. ఓకే, అంటే వాళ్ళు ఏమైనా కోర్స్ చేస్తున్నారా లేకపోతే జాబ్ జాబ్ చేస్తున్నారు? ఓకే, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో వాళ్ళు చేస్తున్నారు. ఫోటో బూత్ మాదే ఓన్ బిజినెస్. ఓకే, ఫోటో బూత్ 360. ఓకే ఓకే, ఇప్పుడు కొత్తగా మనం వస్తున్నాయి కదండి, ఇలా కూడా పెడుతున్నారు 360 డిగ్రీ సెల్ఫీ అన్నట్టు. ఓకే ఓకే, అలా చేస్తుంటారు. మా పెద్ద బాబు పేరు భరత్ కుమార్, చిన్న బాబు పేరు శరత్ కుమార్. ఓకే, భరత్ శరత్ ఇద్దరు అదే చేస్తున్నారా? ఇద్దరు అదే చేస్తున్నారు. ఓకే, సో బేసిక్లీ ఈవెంట్స్ వాళ్ళతోటి కాంట్రాక్ట్ లో వీళ్ళలో ఉంది. దీనికి మరి మీరు ఇందాక వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు కదా, మీరేం చేస్తూ ఉంటారు ఇంటి నుంచి వాళ్ళకి? అంటే ఇంకా ఇంట్లో వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలి, ఇది చేసి ఇవ్వు అంటే అవి ఇంట్లో కూడా వర్క్ ఉంటుంది. కార్డ్స్ కౌంటింగ్ చేసి వాళ్ళకి పేపర్స్ అవన్నీ కావాలి కదా, అవన్నీ నేను కౌంట్ చేసి బ్యాగ్ లో పెట్టేసి ఇస్తాను, వాళ్ళు తీసుకెళ్తారు. ఓకే, ఇది మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. సో జనరల్ గా మనం బయట చూస్తేనే ఈ కలర్ లో ఉండి అదే టెంప్టింగ్ గా ఉండి తినాలి అని అనిపిస్తుంది. అందుకే కొంచెం కలర్ ఫ్లేవర్
బాగుంటది, కలర్ యాడ్ చేసుకుంటే బాగుంటది. బయట దానికంటే చూడడానికి బాగుంటాయి కదా, మనకి తినడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి. మా పిల్లలకి చాలా ఇష్టం ఇది, ఊకే చేయమంటారు. ఓకే, సో ఈజీగా అయిపోయేది. ఈజీగా ఇది ఇంకా స్లిమ్ లో పెట్టుకున్నాం కదా, మంచి ఫ్రై అయిపోయింది. హై మీద పెట్టుకోవద్దు, హై మీద పెట్టుకుంటే లోపల ఉడకదు. ఇంకా తీసేసుకోవాలి, స్టవ్ చిన్నగా చేసుకొని. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. చికెన్ 65 రెడీ అండి, ఒకసారి టేస్ట్ చూసి చెప్పండి. చికెన్ 65 రెడీ అయిపోయిందండి. మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. చికెన్ 65కి కావాల్సిన పదార్థాలు: చికెన్, పెరుగు, కార్న్ఫ్లోర్, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీరా పౌడర్, శనగపిండి, ఫుడ్ కలర్, ధనియా పౌడర్, మైదా. చికెన్ 65 తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో చికెన్, పసుపు, జీరా పౌడర్, ధనియా పౌడర్, కారం, శనగపిండి, కార్న్ఫ్లోర్, మైదా, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫుడ్ కలర్, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేసి కాగనివ్వాలి. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని విడివిడిగా వేస్తూ డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చికెన్ 65 రెడీ.